ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానముకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవ, మమ్మల్ని ప్రేమించినావు, మా పట్ల నీ కృపను దేవా నీవు పరిపూర్ణముగా నాయన ఈ రీతిగా కుమ్మరిస్తున్నందుకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలంన నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడు దేవా. నీ వాక్యమును వినగలిగిన హృదయమును నాయన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 నుండి 5 వచనములను మనం చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థనని నేను అంగీకరించి ఉన్నాను. మనము చదివిన వాక్య భాగము యెహోవా తన సేవకుడైన యెషయా ద్వారాగా రాజైన హిజ్కియాకు అందించిన సందేశము. ఆయన ఆ సందేశమును విన్న తర్వాత దేవుని ఎదుట తన జీవితమును ఒక్కసారి పరీక్షించుకున్నప్పుడు ప్రభు చేసిన కార్యమును మనం చూస్తున్నాం, లేకపోతే ప్రభు ఆయనకు అనుగ్రహించిన తన కృపను మనము చూస్తూ ఉన్నాం. అనేక సార్లు శోధన వచ్చినప్పుడు, లేకుంటే దేవుని దగ్గర నుండి ఒక హెచ్చరిక వచ్చినప్పుడు మనము ఎలాగూ నడుచుకుంటున్నామో అని మనల్ని మనం పరీక్షించుకున్నట్టుకు ఇది ఒక మంచి వాక్య భాగముగా ఉన్నది. నీవు మృతి చెందనై ఉన్నావు అని దేవుని సేవకుడు చెప్పిన వెంటనే రాజైన హిజ్కియా చేసిన కార్యం ఏమిటి? దేవుని వైపు చూడటానికి తన యొక్క హృదయాన్ని సిద్ధపరిచినాడు. మనము ఒక సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, మరణమే సంభవిస్తుందనగా ఎవరి వైపు చూస్తూ ఉన్నాం? ఎవరికి మన యొక్క ప్రార్థనలను, యాచనలను తీసుకొని వెళ్తున్నామని మనల్ని మనం పరీక్షించుకోవాలి. సమయము చాలా సంకుచితముగా ఉన్నదని అనేకమైన కార్యములను తలంచుకుంటూ ఇది చేయాలా అది చేయాలని సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నావా, లేక ఆ సమయాన్ని ఆశీర్వాదకరముగా మార్చుకోనాలన్న మనస్సు కలిగిన వ్యక్తిగా హిజ్కియా లాగా దేవుని వైపు చూసి కన్నీటితో ప్రార్థన చేసి, దేవా నేను చేసిన కార్యంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయగలిగిన మనస్సు మనలో ఉన్నదా? ప్రభు మనలో ఆ యొక్క మనస్సును వెతుకుచూ ఉన్నాడు. నా వైపు చూస్తాడేమో, నేను హెచ్చరిక ఇచ్చినప్పుడు తన యొక్క బలహీనతలను సరిచేసుకొనుటకు ఒక తరుణం ఇస్తే నా వైపు చూస్తాడేమో అని ప్రభు నీ వైపు చూస్తూ ఈ ప్రశ్నను వేయచ్చు ఉన్నాడు. నువ్వు కష్టంలో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, నాకు సహాయం ఎవరు లేరు అనుకొనవచ్చు, అయ్యో నేను ఇలాంటి కష్టస్థితిలో వెళ్తున్నానన్న మనస్సు నీలో ఉండొచ్చు. కానీ ప్రభు నీ వైపు చూస్తున్నాడు అని గ్రహించుకొని ఆయన ఎదుటకు వెళ్ళి ఒక తరుణాన్ని నేను అడిగినట్లయితే, నన్ను ఈ సమస్య నుండి తప్పించేవాడుగా ఆయన ఉన్నాడు, నన్ను విడిపించేవాడిగా ఆయన ఉన్నాడు, నన్ను బలపరిచేవాడిగా ఉన్నాడు అని దేవుని ఎదుట నిన్ను నీవు పరిపూర్ణముగా సమర్పించుకొని ఆయన యొక్క కృప కొరకు నీవు వేడుకొనాలి, లేకుంటే ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించాలన్న కార్యముని ఇక్కడ ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు. రాజు తన యొక్క హృదయములో అతిశయించలేదు, గర్వించలేదు. తాను దేవుని వైపు చూసేదానికి తన యొక్క హృదయమును తిప్పుకున్నాడు. దేవుని వైపు చూసి నేను ఎలాగూ నడిచాను ఆ దినములలో, అయ్యా ఒక్కసారి జ్ఞాపకము చేసుకోనమని దేవుని ఎదుట ఆయన తన యొక్క హృదయమును కుమ్మరించినాడు. నేను ఏ మంచి చేశానో, నా యొక్క జీవితంలో నీకు ఏవైతే అంగీకారముగా ఉన్నావో వాటి ఒక్కసారి జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచిన వెంటనే ప్రభు తనకిచ్చిన జవాబు ఎంతో ఆశీర్వాదకరముగా తన యొక్క ఆయుష్ను పొడిగించినాడు, తన జీవితమును ఇంకా ఆశీర్వదించినాడు అన్న కార్యం మనం చూస్తూ ఉన్నాం. నీవు కూడా నీకు ప్రభు ఒక బలహీనతను బయలుపరిచినప్పుడు ఒప్పుకొని సరి చేసుకుంటూ
నీకు ప్రభు యొక్క కృప పరిపూర్ణముగా అవసరమై ఉన్నదని గ్రహించి ఆయనకు లోబడేదానికి నీవు సమర్పించుకున్నప్పుడు ప్రభు తన యొక్క కృపను నీ మీద కుమ్మరించి నీకు తలంచిన కీడులను నేను తొలగించి నేను ఆశీర్వదించేదానికి ఆయన ఉద్దేశించి ఉన్నాడు. అలాంటి కృపను నీవు సంపాదించుకున్నటకై, అలాంటి ఆశీర్వాదమును నీ జీవితంలో నీవు పొందుకొనుటకై ప్రభు నీకు ఈ తరుణాన్ని ఇచ్చి ఉన్నాడు. నీవు ఆయన వైపు చూసి ఆయన కృపను పొందుకొనుటకు, ఆయన యొక్క హెచ్చరికను జాగ్రత్తగా గమనించి ఆయన వైపు చూసి నడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయ కాలమున నీవు మాకిచ్చిన ఈ హెచ్చరికను బట్టి, నీవు మా ముందుంచిన నీ సేవకుని జీవితాన్ని బట్టి దేవా, మమ్మల్ని మేము పరీక్షించుకొని శోధన సమయములో నీ వైపు చూసేదానికి నీ కృప కొరకు వేడుకునే అనుభవం రావటానికి మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.